మీరు హౌస్ మొత్తం మీద అసలు ఫోన్లు లేవు, ఏమి లేకుండా అన్ని రోజులు గడిపారు. అసలు మీరు గడపడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి మీకు మన ప్రపంచం అంతా మాట్లాడతాను కదా. ఏమి నేర్చుకున్నారు? నేను నేర్చుకున్నది ఒకటే, ఆ హౌస్లో ఇంకా పేషెన్సీ, ఇంకా వెయిట్ చేయి. లేకపోతే నా నేచర్కి డెఫినెట్గా చాలా గట్టిగా ఫైట్ చేయాల్సి వచ్చేది. కానీ నేను అనుకున్నాను, లేదు కదా, ఇది ఆ గేమ్ని అర్థం చేసుకున్నా. ఓకే, హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ రూల్స్ ఇవన్నీ క్షుణ్ణంగా చూసా. ఇది ఒక గేమ్ షో, దీనికి మనం గౌరవం ఇవ్వాలా అనే పద్ధతిలో నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఆలోచన విధానాన్ని, తప్పుని ఖండించడంలో ఎప్పుడు వెనకాడినాం, తప్పును ఖండించేది ఎక్కడ కూడా చూసే ఉంటావు, ఎక్కడ వెనకబోయే ప్రసక్తే లేదు, సమాధానం చెప్పలేని మనిషిని కాదు. సో ఇట్లా గేమ్ని బాగా అర్థం చేసుకొని ఆడాను. అందరికీ ఏం ఫీలింగ్ అంటే ఇది ఎవడొకని కొట్టి బయటకు వస్తాడు చెప్తున్నా. ఎందుకంటే నేను బయట కూడా 10 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ నుంచి పక్కకు వచ్చి జనం గురించి మాట్లాడుతూ, పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. అవును, పాయింట్ మీదనే. నేను ఎప్పుడు ఒకళ్ళని ఒక బూతు మాట మాట్లాడలేదు, ఒక వ్యక్తిగత విమర్శలు చేయలేదు ఏనాడు కూడా. దేన్నైనా సరే నాకు ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటి నేను ఎప్పుడు పోను. అది గేమ్ షో అయినా, రాజకీయాలైనా, ప్రజల విషయాలైనా, ఏది మాట్లాడినా నాకు లైన్ పెట్టుకుంటా, రైట్, నా గౌరవాన్ని నేను కాపాడుకోవటానికి. అలానే ఆ గేమ్ని అర్థం చేసుకున్నా కాబట్టి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు లోపల ఉన్నాను. మన గురించి తెలియకుండా ఎవడో ఎల్లయ్య పొల్లయ్య చెప్పినా పర్లేదు, శివాజీకి తెలిసిన ఎల్లయ్య పొల్లయ్య చెప్పినా పర్లేదు. ఎల్లయ్య పొల్లయ్యకి సంబంధించినటువంటి మంద పల్నాడు చిత్తూరులో ఎవడో ఒకటి తెలిసినోడు, ఏది ఎల్లయ్య పొల్లయ్యకి చిత్తూరు దగ్గర ఎవడో ఒకటి తెలుసు, వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు, వాడు శివాజీ అసలు మామూలుగా కాదు, కొట్టి పడేస్తాడు. లేదు యూట్యూబ్లో చూసి ఆ అగ్రెషన్ చూసి అమ్మో నచ్చినోడేమో ఎట్లుండాలి, నచ్చినోడు వామ్మో ఈడా, ఇవి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి అంజిబాబు. ఓకే, అంతే తప్పితే నా గురించి తెలిసిన వాళ్ళందరికీ కొత్త శివాజీ నేను చూడలా. లేదు, అసలు ఇంకోటి కూడా వచ్చింది. మీరు నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఎవరు, మన నాగార్జున గారికి. నీకు దండమయ్యా వచ్చి నేను చెబుతున్నా, నేను బయట పోస్ట్లీ చెప్తున్నా నేను అనేది. నాగార్జున బాబు లేకపోతే ఆ షో లేదు ఇప్పుడు కూడా. అది కరెక్ట్, ఆయన వస్తుంటే అదే మన గురించి మనం ఎక్కువ ఊహించుకునే వాళ్ళు. కింగ్ ఈజ్ కింగ్ కాదంట్లా. నేను అనేది నాకు క్వశ్చన్ పూర్తిగా ఇంట్లో మీరు పోస్టులు ఆ విధంగా వైరల్ అయినాయి అంటున్నా. అయితే శివాజీ సీఎం అయినా బాగానే ఉంటుంది అనుకుంటారు. మాట్లాడేదానికి చాలా మంది ఓహో అవి కూడా అన్నారు. ఓకే, ఎలా అండి ఇవన్నీ సాధ్యం? ప్రతిదానికి ఒక కొలబద్ద ఉంటుంది. రైట్, ఎవరేం చేయాలనేది జనం నిర్ణయిస్తారు. మీకు ఎంత టైం పట్టింది? అంటే ఆ సెల్ ఫోన్ అసలు ఏది లేదు, కమ్యూనికేషన్ మొత్తం కట్ అయినాయి, ఒక కొత్త ప్రపంచంలో ఉన్నారు. ఏం పట్టలేదా? అంటే ఎప్పుడైనా అంజిబాబు అన్నిటికంటే గొప్పది మనసు. ఓకే, దాని గురించి తెలిసి అక్కడ పోతే ఏముండవని, అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది లోపల. లూప్ కరెక్టే, కానీ లూప్ ఫిక్స్ అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే, ఏం లేదు, పులిబోన్లోకి వెళ్ళాం, హౌ టు సర్వైవ్, ఓకే, అంతే, వేరే ఏం లేదు. బోన్లో పూలి నోట్లో పడకుండా ఎలా సర్వైవ్ అవ్వాలి, ఫోన్ ఉందా, పోలీసులను పిలుద్దామా, ఏం లేవు. సెక్యూరిటీ గార్డులు పిలుద్దామా, ఎట్లా, ఏం లేదు. ఎలా సర్వైవ్ అవ్వాలి, దీని నోటికి ఎలా పడకూడదు, అంతే. కానీ మీరు హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు రెగ్యులర్గా మాట్లాడే ఇంకో ప్రపంచంలో చాలా జరిగిపోయాయి. బాబు గారు నిజంగా అరెస్టు విషయం ఏది ఒక 30 years కంటిన్యూగా నేనే రాజకీయాల్లో సీఎంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఈ టైంలో చేయటం అనేది కరెక్టేనా అనిపించిందా మీకు? రాజకీయాలు ఎలా మారినాయి అంటే, నువ్వు అధికారంలో ఉంటే నన్ను తొక్కావు, నేను అధికారంలోకి వస్తే నేను చంపేస్తా. కరెక్ట్, అది మైలేజ్కి ఉపయోగపడేది ఈ టైంలో అనేది. ఆ టైం కాదు మన టైంలో బాగాలేనప్పుడు రకరకాలుగా బిహేవ్ చేస్తాం మనం. ఓకే, అలా జరిగిన ఒక సిచ్యువేషన్ అది ప్లస్ మైనస్ అండి ఆ టైంకి? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ప్లస్ నాకు అనిపించింది. ఓకే, వైసీపీకి మైనస్. అరెస్ట్ అంతే కదా, చేయకూడదు అలాంటివి. ఓకే, అలా రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు ఎవరికి మంచిది కాదప్ప. తెలుగుదేశం చేసినా మంచిది కాదు, వైసీపీ చేసినా మంచిది కాదు. ఓకే, బాబు గారు లాంటి వ్యక్తి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఈ నాటిన మొక్కని ఎక్కడా కూడా తుంచకుండా అలా నీళ్లు పోసుకుంటూ భద్రంగా పెంచాడు ఆయన కూడా. అంతేగాని మొక్కను లేపేస్తానంటే
మనకి మంచిది కాదు, ప్రజలు అంగీకరించరు అలాంటి వాటిని. సో ఇప్పుడు పొత్తు కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు రావచ్చు నాకు తెలియదు. సుమారుగా? నేను హౌస్లో పోయి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అని నాకు తెలియదు. ఈ పొత్తులు కూడా ఏంటో నాకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు, అసలు వాటి మీద దృష్టే పెట్టలా నేను. పొత్తు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందిలే. చెప్తున్నా ఏ ఏ పార్టీలు కలిసి ఉంటున్నాయో, ఏ కలిసి ఉండవో. జనసేన, తెలుగుదేశం, అదే చెప్తున్నా, అందువే నేను అదే చెప్తున్నా. ఎవరు అందివే? బీజేపీ. నాకు బీజేపీ ఎప్పుడు కూడా నా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది. అసలు బీజేపీ నా దృష్టిలో అసలు లేదు. అసలు మాట్లాడను, వేస్ట్. ఓకే, నా దృష్టిలో మాట్లాడటం, నేను ఆ పార్టీ గురించి మాట్లాడటం వేస్ట్ అని. నా రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది ఇక్కడ. నా దృష్టిలో వైసీపీ కంటే కూడా తీవ్రంగా అన్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే 2,500 కోట్లు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారు. ఓకే, ఎందుకు? ఈ రోజున అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుంది. మరి అట్లా చూసుకుంటే నెక్స్ట్ కూడా వాళ్ళ మా ఊళ్ళో రాముడు లేడా? మా ఊళ్ళో కూడా ఉంది గుడి, రామాలయం బ్రహ్మాండంగా ఉంటుంది. మా ఊళ్ళో లేడా? కానీ అది వేరు. భారతీయ జీవన విధానమే రామతత్వం గురు. ఇక రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు, అవకాశాలు చూసుకుంటుంటాయి. దాని గురించి పెద్దగా మనం మాట్లాడి వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చెడ్డోళ్ళు, ఎవడ అవకాశాన్ని వాడు వాడుకుంటున్నాడు. కానీ మర్చిపోతున్న విషయం ఏంటంటే మనకంటే నేచర్ చాలా గొప్పది, అందరి దోలా తీర్చేస్తుంది. ఈ మధ్య మీరు నేచర్ ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు నేచర్ గురించే మాట్లాడతాను. నాకు తెలుసు కరెక్షన్ జరగాల్సింది నేచర్ నుంచే తప్పితే మనుషుల్లో మార్పు రాదు. కరోనా కంటే ఇంకా దారుణమైనవి వస్తాయి ముందు ముందు. ఎందుకంటే మనుషుల్లో ఒక దారుణమైన క్రూరత్వం, పక్కవాడిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, సొంత ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, ఎవడికి వాడు ఏకాకైపోయే పరిస్థితి, డబ్బే ప్రధానం, డబ్బు లేకపోతే ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భగవంతుడు వస్తాడు, కరెక్షన్ జరుగుద్ది. ఓకే. సో మన కరోనా వచ్చినప్పుడు అసలు 3 నెలలు చచ్చిపోయారు, ఉనికి చచ్చిపోయారు. ఇంకొకసారి అది 50 ఏళ్ళు వస్తా, 100 ఏళ్ళు వస్తా, ఈ విశృంఖల విధ్వంసం అనేది ఏదైతే రాజకీయ పార్టీలు, ప్రజలు కలిపి చేస్తున్నారో ఈ ప్రకృతి మీద, ప్రకృతి సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు ప్రకృతే చూసుకుంటుంది, బ్యాలెన్స్ చేసుకుంటుంది, ఖచ్చితంగా చేస్తుంది. అదే అందరి దోలా తీర్చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ హౌస్లోకి పోయిన తర్వాత నాకు అవసరమైంది ఆకలైనప్పుడు అన్నం మాత్రం, మిగతా అంతా కూడా ఫోన్ అవసరంలే, డబ్బులు అవసరంలే, అసలు డబ్బులు ఆలోచనే రాలా. అంటే నిజంగా అటువంటి ప్రకృతిది మనకి ఈ ప్లానెట్ అన్నీ ఇచ్చింది, ఆకలైనప్పుడు తినడానికి ఇచ్చింది, అది చాలు కదా. దేనికోసం ఆరాటం ఇది? నేను తత్వం మాట్లాడట్లా, అదే అర్థం చేసుకోవటం, ప్రకృతిని అర్థం చేసుకోవటం అంటారు దీన్ని. డబ్బులు నాకు ఇష్టమే, హౌస్ నుంచి బయటకు వచ్చినాక నేను డబ్బుల గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఓకే. నన్ను నాగార్జున బాబు గారు అడిగారు మొన్న ఒక సందర్భంలో, హౌస్ నుంచి వచ్చినాక నీ అభిప్రాయం ఏంటి శివాజీ? చాలా దరిద్రంగా ఉంది బాబు బయటకు వచ్చినాక, మళ్ళీ నేను డబ్బుల గురించి ఆలోచిస్తున్నా, మళ్ళీ నేను నా ఫోన్ తీస్తున్నాను, మళ్ళీ నేను నా ఫ్రెండ్స్, నాకు నచ్చినోడు ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నాము. చాలా దారుణంగా ఉందండి, దరిద్రంగా ఉందండి. ఆ హౌసే నాకు హాయిగా అనిపిస్తుంది సార్, నిజం చెప్తున్నాను నేను. ఐ మిస్ మై హౌస్, బాస్ హౌస్ అని చెప్పాను. బాగా కనెక్ట్ అయ్యారు అయితే? బాగా కనెక్ట్. నేను చెప్తాను కదా, 100%. అదొకటి మాత్రమే. హౌస్కి వెళ్ళిన తర్వాత హౌస్ని తిట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒప్పుకోను ఆ పాయింట్. ఒప్పుకోవడం కాదు, ఉన్నది ఫ్యాక్ట్. అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గాను లేదు. నేను అసలు ఒప్పుకోను అంజి బాబు, నేను ఒప్పుకోను. వాళ్ళు నా విషయం కాదు, నేను కంటెస్టెంట్ల విషయమే, నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఆ హౌస్లో నేర్చుకోకపోయినా బయటకు వచ్చినాక జనం ఏం మాట్లాడుకున్నారు మన గురించి, ఓహో నేను ఇలాంటి పనులు చేయకూడదా, ఈ తప్పు చేశానా, చేసే ముందు ఒకసారి ఆలోచించే విధానం, ఇవన్నీ కంటెస్టెంట్లకు వస్తాయి. నువ్వు చూడు, ఆ కంటెస్టెంట్లతో వాళ్ళతో చుట్టూ ఉన్న ఆ జనాల్లో ఎంత మార్పు ఉంది వీళ్ళు అనుకుంటారు. రాసి పెట్టుకో ఇది. ఓకే, ఇది నిజం. జనరల్గా హీరోలని జీరోలు చేసేది కూడా అదే హౌస్ అన్నట్టుగా రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కంటెస్టెంట్స్. ఇంతకుముందు ప్రీవియస్ కూడా జరిగాయి చాలా. హీరోల్ని జీరోలు చేసే విధానం అంటే ఆ మనిషి ఆలోచన విధానం కరెక్ట్ కానప్పుడే హీరో జీరో అవుతాడు. బయట హీరో కానీ లోపల పోయిన తర్వాత నీ పద్ధతి, నువ్వు బిహేవ్ చేసే విధానం, నీ కలర్స్ అన్నీ బయటకు వచ్చినప్పుడు వీడిని హీరో అనుకున్నాం, ఇదే వీడి కలరు, అది వస్తుంది. ఓకే, కానీ నిజం అది కాదు. నిజం ఆ కంటెస్టెంట్, ప్రతి ఒక్క కంటెస్టెంట్లో ఇప్పటికి 7 సీజన్లు జరిగినాయి. నాకు తెలిసి 140 మంది జీవితాల్లో
చాలా మెచ్యూర్డ్ జీవితాన్ని గడుపుతూ ఉండుంటారు నాకు తెలిసినంత వరకు అయితే. ఓకే. చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు.